100 రోజుల్లో 100 సినిమాలు చూస్తా. ఇదే నా ఛాలెంజ్. ఈరోజు ఇదే 94. నేను చూసిన సినిమా 'త్రిభువనధారి బార్బ్రేక్'. ఈరోజు నా ఎక్స్‌పీరియన్స్ చెప్పాలంటే నచ్చలే. నేను ఈరోజు మద్దిలపాలెం సీఎంఆర్ సెంటర్ ఐనాక్స్‌కి వెళ్ళా. క్యాజువల్‌గా స్క్రీన్ బయట స్నాక్స్ అమ్మే దగ్గర వ్లాగ్ కోసం అని చెప్పేసి కొంచెం రికార్డ్ చేస్తుంటే సడన్‌గా వాడొచ్చి "వీడియో ఎవరు తీయమన్నారు నీకు? ఎందుకు వీడియో తీస్తున్నారు అసలు? డిలీట్ చేయండి. వీడియోలు తీయడం తెలీదా?" అని ఏదో అరుస్తున్నాడు. "ఏంది భయ్యా ఏంటి ప్రాబ్లమ్ ఏంటి? మెల్లిగా చెప్పు నాకేం అర్థం కావట్లేదు" అంటే ఈలోపు మేనేజర్ వచ్చి "సార్ అదే రికార్డ్ చేయకూడదు సార్. లోపల తీయకూడదు గానీ బయట ఏముంది? యాంబియన్స్ తీసుకుంటే ఏముంది" అన్నా. "లేదు సార్ కొంచెం మంది లేడీస్ అన్‌కంఫర్టబుల్ ఫీల్ అవుతారు కదా" అంట. ఆళ్ళెందుకు తీస్తాను ఆ మాత్రం తెలీదా నాకు? పెద్ద పెద్దవి చూసినప్పుడే కానీయండ్రా అనుకోని సైడ్‌కి తప్పుకునేటోడిని. ఆ రికార్డ్ చేయడం పనేంటి మాకు? అంటే "లేదు సార్ కొంచెం చూసుకోండి" అన్నారు. నాకు తెలుసులే బ్రో ఆ మాత్రం తెలీదా? గత 90 డేస్‌గా చేస్తున్న పని ఇదే అని చెప్పా. "కొంచెం చూసుకోండి సార్" అన్నాడు. ఓకే ఓకే అని చెప్పి వెళ్ళిపోయా వచ్చాను. ఇంకా అలా వచ్చి కూర్చున్నా. ఇంక సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆ పేరు వినే చాలా ఎక్సైట్ అయ్యా. ఆ ఎక్సైట్‌మెంట్ ఎక్కువ అవడం వల్లేమో సినిమా అంత ఇంప్రెస్ చేయలేదు నన్ను. యాక్చువల్లీ ఆ బార్బ్రిక్ స్టోరీ ఎక్కువ పెట్టి నీట్‌గా ప్రొసీడ్ అయితే బావుండనిపించింది. కానీ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో చూస్తే పర్లేదు బానే అనిపించింది. కానీ ఆ బార్బ్రిక్‌ని అటాచ్ చేసి వల్ల నేను డిసప్పాయింట్ అయ్యా. ఓవరాల్‌గా నాట్ బ్యాడ్ అనిపించింది.